తెలంగాణలో భూ సమస్యలతో సతమతమవుతున్న రైతులకు త్వరలోనే మోక్షం లభించనుంది. ధరణి వెబ్ పోర్టల్లో ఉన్న సాంకేతిక సమస్యలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ధరణిని రద్దు చేసి దాని స్థానంలో భూమాత పేరుతో నూతన రెవెన్యూ వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. పేరు మార్చడంతో పాటు వెబ్ పోర్టల్లో ఉన్న లోపాలను పూర్తిగా సవరించి ఫార్మర్స్ ఫ్రెండ్లీ రెవెన్యూ వెబ్ పోర్టల్ గా భూమాతను తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని, ధరణికి ప్రత్యామ్నాయంగా భూమాత పోర్టల్తో పాటు కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తామని రేవంత్ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారు. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం నిర్వహిస్తున్న తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ధరణి రద్దుతో పాటు కొత్తగా తీసుకురాబోతున్న ఆర్ఓఆర్ యాక్ట్ ముసాయిదాపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ధరణిలో ప్రతి చిన్న సమస్య పరిష్కారం కోసం బాధితులు జిల్లా కలెక్టర్కు దరఖాస్తులు సమర్పించాల్సి వస్తోంది. కలెక్టర్ బిజీ షెడ్యూల్ కారణంగా సమస్యల పరిష్కారానికి జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. భూ సమస్యలతో సుమారు 2,50,000 పైచిలుకు దరఖాస్తులు కలెక్టర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారు. దీంతో కొత్తగా ప్రభుత్వం తీసుకురాబోతున్న పోర్టల్లో రెవెన్యూ అధికారుల అధికారాలను వికేంద్రీకరించి రైతుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తహసీల్దార్తో పాటు ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్కు కూడా రెవెన్యూ సమస్యలు పరిష్కరించే అధికారాలను అప్పగించనున్నారనే టాక్ వస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఆర్ఓఆర్ యాక్ట్ 2020లో రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. దీంతో 1971 ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం నిర్వహిస్తున్న తహసీల్దార్ కోర్టు, ఆర్డీఓ కోర్టు, జాయింట్ కలెక్టర్ కోర్టులు రాష్ట్రంలో రద్దయ్యాయి. దీంతో గతంలో రద్దు చేసిన రెవెన్యూ కోర్టులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించింది. అయితే తహసీల్దార్ కోర్టులను కాకుండా ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ కోర్టులను మాత్రమే పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునల్ను కూడా ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి ఏపీలో ఆర్ఓఆర్ 1971 చట్టం అమల్లో ఉండేది. కానీ ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 9వ తేదీన రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 2020 పేరుతో కొత్త ఆర్ఓఆర్ 2020 యాక్ట్ను అమల్లోకి తెస్తూ గెజిట్ రిలీజ్ చేశారు. అయితే ఈ యాక్ట్ను నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అమల్లోకి తేవటం పట్ల రాష్ట్రంలో భూ సమస్యలు రెట్టింపు అయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్డీఆర్ 2020 యాక్ట్కు చరమగీతం పాడేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టం ఒక్కటే మార్గమని సీఎం రేవంత్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొత్త ఆర్ఏఆర్ యాక్ట్కు సంబంధించిన ముసాయిదాను ప్రముఖ భూ చట్టాల నిపుణులతో సిద్ధం చేయించినట్లు చెబుతున్నారు. ఈ ముసాయిదాపై దాదాపుగా కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం. ఈ ముసాయిదాను నేడో రేపో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చర్చించుకుంటున్నట్లుగా అసెంబ్లీలో చర్చించడంతో పాటు సమావేశాలు ముగిసిన తర్వాత అఖిలపక్ష భేటీలో సైతం ప్రస్తావించనున్నారు అని పొలిటికల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏక అభిప్రాయం కుదిరిన తర్వాత ప్రజా అభిప్రాయ సేకరణతో పాటు సూచనలు, సలహాలను స్వీకరించి నూతన రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.